Who is IMF Deputy Director? And what is HealthCube? Let's check it out. తొంభై స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్లో జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ శాసనసభకు 3 దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఎన్నికల జరుపనుంది. 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి ఒకే దశలో అక్టోబర్ 1న పోలింగ్ పూర్తి చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆచార్య కోదండరాం అమీర్ అలీ ఖాన్ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. వీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆగస్టు 15న గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. మిగిలిన 99 క్యాంటీన్లు ప్రారంభించే బాధ్యత మంత్రులకు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. 2 తెలుగు ఐఏఎస్ అధికారులు కేంద్రంలో కీలకమైన పదవులు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కటికితల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా నాగరాజు మద్దిరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ప్రో కబడ్డీ లీగ్ 11 సీజన్కు ముందు నిర్వహించిన వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా సచిన్ తన్వార్ తమిళ్ తలైవాస్ 2.15 కోట్ల రూపాయలు. ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం భంజవిహార్ సాగర అధ్యయన విభాగం పరిశోధకులు కొత్త ఉభయచర జీవిని కనుగొని అంపిపాడ్గా నామకరణం చేశారు. ఇది 13 జతల కాళ్ల కొత్త ఉభయచర జీవి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ నెల 16న షాన్ నుంచి చేపట్టిన చిన్న ఉపగ్రహ వాహన నౌక ప్రయోగం SSLV-3 విజయవంతమైంది. ఇది 175.5 కిలోల బరువున్న ఈ OS-08 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. వరుసగా 11వసారి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ పోషకాహార సంస్థ NIN ఆగస్టు 15న వెజిటేబుల్స్ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ నిర్వహించిన దక్షిణార్ధ గోళ దేశాల గ్లోబల్ సౌత్ 3వ వర్చువల్ సదస్సులో ఆయన పిలుపునిచ్చారు. జనాభా పెరుగుదల అంచనాలను పరిగణలోకి తీసుకుంటే 2030 కల్లా భారతదేశం 14.80 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ DND గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల సృష్టి పరంగా G20 దేశాల్లో భారత్ వెనుకబడి ఉందని తెలిపారు. ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్గా పేర్కొనే ఒక పోర్టబుల్ ఆసుపత్రిని 15,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.